నమస్తే, వెల్కమ్ టు అవర్ తెలుగు. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ గేట్ నెంబర్ 1 దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ఒక మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేసారు. మామూలుగా కేబీఆర్ పార్క్ అంటేనే దాదాపుగా కొన్ని వందల మంది పొద్దున కావచ్చు, సాయంత్రం కావచ్చు, కార్లు తీసుకుని వచ్చి ఇక్కడ వాకింగ్ కోసం వస్తూ ఉంటారు. సో వాకింగ్ కోసం వచ్చినప్పుడు వాళ్ళు కార్ పార్కింగ్ చేసే విషయంలో రోడ్డు పక్క పొంటి సైడ్ల పొంటి పెట్టడం వల్ల అటు ట్రాఫిక్ జామ్ కావడంతో పాటు సైడ్ పాయింట్ ఉన్న కార్లు రాకపోవడం కానీ, కార్లకు స్క్రాచ్ రావడం కానీ, కొన్నిసార్లు చోరీకి గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అదేవిధంగా చాలాసార్లు అయితే వీలు కాని పక్షంలో పోలీసులు కూడా, ట్రాఫిక్ పోలీసులు కూడా కార్లను టో చేసుకొని తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దానికి ప్రత్యామ్నాయంగా అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండడానికి ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ కేబీఆర్ పార్క్ గేట్ నెంబర్ 1లో ఏర్పాటు చేసిర్రు. నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ కార్లను చాలా సురక్షితంగా సులభంగా పార్క్ చేసుకునే విధంగా ఇక్కడైతే ఏర్పాటు చేసి పెట్టిర్రు. సో మొత్తం మీద ఇక్కడ ఇవి ఒక 6 టవర్ల మా దగ్గర ఏర్పాటు చేసిర్రు. 6 ఉన్నాయి. సో ఒక్కొక్క దాంట్లో 12, మొత్తం మీద 72 కార్లను ఎట్ ఏ టైం పార్కింగ్ చేసుకోవచ్చు. సో పార్కింగ్ చేసుకోవడానికి కూడా చాలా సులభంగా ఉన్నది ఇక్కడ సిస్టమ్ అయితే. సో ప్రస్తుతం మనం కార్ పార్కింగ్ చేయడం చూస్తున్నాము. సో కార్ ఇక్కడికి వెళ్ళి మెల్లగా తీసుకొచ్చిన తర్వాత పార్కింగ్ చేయడానికి కూడా అక్కడ అద్దంలో చూసుకుంటూ చాలా సురక్షితంగా కార్ పార్క్ చేయడం జరుగుతుంది. ఇది కూడా దాదాపుగా అంటే ఎంతైతే కార్ వెయిట్ ఉంటుందో దానికి అనుగుణంగానే ఏర్పాటు చేసారు. అంటే ఎన్ని టన్స్ వరకు ఇది మోస్తుంది అనేది దాని మీదకి వెళ్ళి ఉంటుంది. సో దీంట్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. కొన్ని కార్లకు ఎక్కువ వెయిట్ ఉండే కార్లకు సపరేట్గా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది, అంటే వెయిట్ను బట్టి కూడా. సో తర్వాత చూడవచ్చు మనం ఇంత పెద్ద కారు కూడా సింపుల్గా పార్క్ చేయడం జరిగింది. ఒక్కసారి పార్క్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఎలాంటి సిస్టమ్ ఉంటుంది, మనం ఇంతకుముందు చెప్పిన విధంగా వాళ్ళు కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఫోన్లో మనం చూడొచ్చు. కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఫోన్లో ఒక స్కానర్ అయితే ఉంటుంది. ఎవరైతే కార్ తీసుకొని వస్తారో కెమెరా నుంచి వెళ్ళి దాన్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఒకసారి ఇట్లా చేస్తారు ఇటు. సో ఇట్లా స్కాన్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ఒక ప్రొఫార్మా వస్తుంది. సో ఇలాంటి డీటెయిల్స్ అయితే కనబడుతుంది. కార్ నెంబర్ కావచ్చు, అతని పేరు కావచ్చు, ఒక రిఫరెన్స్ ఐడి ఉంటుంది. సో అది ఓకే చేసిన తర్వాత ఒక ఓటీపీ రావడం జరిగింది. సో మనం గంట కానీ 2 గంటల తర్వాత కానీ మళ్ళీ కార్ తీసుకుపోవాలనుకున్నప్పుడు ఈ ఓటీపీ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కు చెప్పడం వల్ల వాళ్ళు సింపుల్గా అది ఎవరి కార్ ఏందనేది ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఆ కార్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం చూడొచ్చు వేరే ప్లేస్లలో ఎట్లుంటాయంటే ఎక్కడికో పోయి మనం పార్కింగ్ చేస్తూ ఉంటాం, కానీ తర్వాత ఆ కార్ గురించిన డీటెయిల్స్ కానీ ఏం తీసుకోరు కొన్ని ఏరియాలో. కానీ ఇదేంటంటే ఓటీపీ సిస్టమ్ ద్వారా ఆ ఓటీపీని బట్టి మాత్రమే వాళ్ళకే కార్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా సురక్షితంగా ఉంది ఇదైతే. సో చాలా మందికి మంచి ఈజీగా, చాలా సులభంగా, సౌకర్యవంతంగా ఉన్నటువంటి పార్కింగ్ సిస్టమ్ అయితే మనం చూస్తున్నాం. సో ఏదైతే ఈ బాక్స్ ఉందో ఈ బాక్స్లో ఒక ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ ప్రకారమే వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఇక్కడ కార్లను పార్క్ చేస్తారు. సో మొత్తం మీద కార్ దీంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత పూర్తిగా సెన్సార్ సిస్టమ్ ఉంటుంది. చిన్నపిల్లలు కానీ ఎవరు వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఒకవేళ అవస్థ అయ్యే విధంగా ఉంటే ఆటోమేటిక్గా అది అయిపోతుంది. సెన్సార్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ పార్క్ చేసేటప్పుడు కూడా సైడ్ల పొంటి పోకుండా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండడానికి అక్కడ ఒక మిర్రర్ కూడా ఏర్పాటు చేసారు. సో తర్వాత ఏదైతే మనం దీనికి ఒక నెంబర్ సిస్టమ్ అనేది ఇచ్చారు, మీరు చూడొచ్చు ఇక్కడ A3. సో ఇట్లా ABCDEFG అనేది మొత్తం మీద ఒక 6 టవర్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చారు. ఇది A3 ఉంది, తర్వాత ఇంకోటి A4, A5, A6 అన్నట్టు మొత్తం మీద 12 ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 12, అంతే మొత్తం మీద 72. సో కార్ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ ఫోన్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇక్కడ కార్ పార్కింగ్ చేసే వాళ్ళు దాన్ని స్కాన్ చేసినట్లయితే వాళ్ళకు ఒక లిస్ట్ వస్తుంది. సో దాంట్లో కార్ నెంబర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో కార్ యజమాని అతని డీటెయిల్స్, మొబైల్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత వీళ్ళకు ఒక ఓటీపీ వస్తుంది. ఎవరికి కార్ ఎవరైతే పార్కింగ్ చేస్తారో వాళ్ళకు ఒక ఓటీపీ వస్తుంది. మళ్ళీ ఒకవేళ కారు ఒక 1 అవర్ తర్వాత కావచ్చు, 2 అవర్స్ తర్వాత కావచ్చు, ఆ కార్ మళ్ళీ తీసుకుపోవాలనుకున్నప్పుడు ఆ ఓటీపీ నెంబర్ ఏదో ఉంటుందో ఆ ఓటీ నెంబర్ వాళ్ళకి చెప్పినట్టయితే సింపుల్గా వాళ్ళు ఒకటే ఒక నిమిషంలో తీసి మళ్ళీ వాళ్ళకు కారు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే సింపుల్గా ఒకటే నిమిషంలో కార్ పార్కింగ్ చేయడానికి వేరే ప్లేస్లలో మనం ఎక్కడ జాగా ఉందని వెతుక్కొని మరి వెళ్ళి చాలా దూరంలో పార్కింగ్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటే నిమిషంలో కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. అదే ఒకటో నిమిషంలో మళ్ళీ కార్ను కిందికి తీసుకొని విత్డ్రా చేసుకొని కూడా తీసుకెళ్ళచ్చు. అంత సింపుల్గా ఉంది సిస్టమ్ అయితే. సో మనం ఇక్కడ చూడొచ్చు ఒకసారి
ఏదైతే ఇది ఎట్లా నడుస్తుంది అంటే అక్కడ ఏదైతే బేరింగ్లు ఉన్నాయో సో ఆ బేరింగ్ వ్యవస్థ ఒక చైన్ సిస్టమ్ అనేది ఉంటుంది. మామూలుగా మనకు ఈ జాయింట్ వీల్ ఎలా ఉంటుందో సో దానిలాగానే ఇక్కడ మనం పార్కింగ్ చేసిన తర్వాత ఇది ఏదైతే నెంబర్ ఉందో ఇప్పుడు ఇది B6 ఉంది. సో B6 నెంబర్లో మనం కార్ పార్కింగ్ చేసినప్పుడు తర్వాత దీన్ని ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడ వెళ్ళి ఆగుతుంది ఈ కారు. తర్వాత నెక్స్ట్ కారుగా పార్కింగ్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఈ డబ్బా ఏదైతే ఉందో అది కిందికి వస్తుంది. సో ఈ పార్కింగ్ చేసింది అటు వెళ్తూ ఉంటుంది, మళ్ళీ ఖాళీ డబ్బా ఇటుకి వస్తూ ఉంటుంది. సో అట్లా ఒకటెనుకొకటి సో ఒకటే ప్లేస్లో ఒకటేసారి దీంట్లో అంటే ఒక టవర్లో 12 కార్లను అయితే పార్కింగ్ చేయొచ్చు. సో విషయం ఏంటంటే ఒక గంటకు 72 కార్ల చొప్పున పార్కింగ్ చేసినా కానీ మార్నింగ్ అంటే దాదాపు ఇప్పుడు 5 గంటలకు ఒకరు వచ్చారు అనుకో, సో 5 గంటలకు 5 నుంచి 6 గంటల వరకు 72, 6 నుంచి 7 గంటల వరకు 72, తర్వాత 7 నుంచి 8 వరకు అంటే వాకింగ్ చేసే వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వస్తారు కాబట్టి సో దాన్ని బట్టి మార్నింగ్ టైంలో 200-300 కార్లు, తర్వాత ఈవినింగ్ టైంలో కూడా 200-300 కార్లను పార్కింగ్ చేయడానికి వీలుగా వెసులుబాటు అయితే ఇక్కడ ఉంది. సో మొత్తం మీద ఇక్కడ మనం చూడొచ్చు ఈ కేబీఆర్ పార్కు ఎంత బిజీగా ఉంటుంది. పార్కింగ్ కోసం కావచ్చు, ఇక్కడ కార్లు ఆపడానికి కావచ్చు ఎంత ఇబ్బంది అవుతుందో మనకు తెలిసిన విషయమే. అయితే ఈ సిస్టమ్ ప్రస్తుతానికి ఇలాంటి మల్టీ పార్కింగ్ ఆపరేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో సో దీన్ని జపాన్, కొరియన్, చైనా వంటి దేశాల్లో చాలా వరకు అంటే కొన్ని ఏళ్ళ నుంచెల్లే దీన్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మన ఇండియాలో చూసుకున్నట్లయితే బెంగళూరులో ఆల్రెడీ ఇలాంటి సిస్టమ్ ఉన్నది. ఇప్పుడు మన తెలంగాణలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్లో దీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే ట్రయల్ రన్ జరుగుతుంది. దీని తర్వాత ఒకవేళ ఇది మంచిగా రన్ అయితే ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ అయితే ఎక్కడెక్కడ అయితే బిజీ ఉంటుందో, ఎక్కడెక్కడైతే దీనికి అవసరం ఉంటుందో సో అలాంటి ఏరియాల్లో ఇలాంటివి ఇంకా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం. సో మొత్తం మీద ఈ ప్లేస్ అయితే జిహెచ్ఎంసీకి సంబంధించింది. కాకపోతే ఒక ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ నుంచి వెళ్ళి లీజుకు తీసుకొని వీళ్ళు నిర్మించడం జరిగింది. అయితే మనం మాల్కి వెళ్ళినా పెద్ద పెద్ద మాల్లో కావచ్చు, హాస్పిటల్లో కావచ్చు, కొన్ని ఏరియాలలో కార్ పార్కింగ్ కోసం సపరేట్గా 80 రూపాయలు, 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సాటర్డే, సండే, వీకెండ్స్లో అయితే దాదాపు 100-150 రూపాయల వరకు ఈ పార్కింగ్ ఛార్జెస్ అయితే వాళ్ళు తీసుకుంటారు. సో మరి ఇక్కడ ప్రస్తుతం అయితే ట్రయల్ రన్ జరుగుతుంది. ఇప్పుడైతే ఫ్రీగానే పెట్టనిస్తారంట. కాకపోతే ఇది ఒక్కసారి లాంచ్ అయిన తర్వాత మరి గంటకింత అని తీసుకుంటారా, లేకపోతే పొంటకింత అని తీసుకుంటారా, కార్ను బట్టి తీసుకుంటారా, ఏ కారుకి ఇంత అని తీసుకుంటారా అనేది పూర్తిగా దానిపైన స్పష్టత లేదు. సో మొత్తం మీద అయితే ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతుంది. ప్రజల నుంచి అయితే మంచి స్పందన వస్తుంది. దీని గురించి పాజిటివ్గానే అయితే ఉంది. ఎందుకంటే కార్ పార్కింగ్ చాలా సులభంగా ఈజీగా పార్కింగ్ చేస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా సింపుల్గా 1 నిమిషంలో పార్కింగ్ చేసి తీసుకోపోవచ్చు. తర్వాత ఈ పార్కింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో వేరే రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కొన్ని రాష్ట్రాలల్లో ఒక బిల్డింగ్ కేటాయించి ఆ బిల్డింగ్లలో కొంచెం స్పేస్ అంటే నెంబర్స్ ఒక బాక్స్ టైప్లో పెట్టి గంటకింత అని చెప్పేసి వేరే బెంగళూరులో చూసుకోవచ్చు. మనము ఒక బిల్డింగ్ సపరేట్ పెడతా ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు కిలోమీటర్ దూరంలోనో లేకపోతే 500 మీటర్ల దూరంలో పార్క్ చేయాలనుకుంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. సో ఇలాంటివి ఎక్కడెక్కడైతే ఎంఎన్సీ కంపెనీస్ ఉంటాయో, లేకపోతే రైల్వే స్టేషన్లు కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇలాంటి పార్కుల దగ్గర జనసంద్రాహం ఎక్కువ ఏ చోటనైతే ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో ఇవి ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు నిజంగా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. సో చాలా మనం సంఘటనలు చూస్తూనే ఉంటాం. కారు ఎవరైనా వాకింగ్కి వచ్చినప్పుడు బయట కారు పెట్టి లోపలికి పోయినప్పుడు దాదాపుగా 50% మందికి అయితే అదే దిమాగ్లో తిరుగుతూ ఉంటుంది. అంటే కారు నేను అక్కడ పార్కింగ్ చేసిన, కాకపోతే మరి దానికి ఎవరైనా స్క్రాచెస్ చేస్తుర్రా, లేకపోతే ఎవరైనా టో చేసి తీసుకుపోతుర్రా, లేకపోతే ఏమైనా చోరీ జరుగుతుందా అని చాలా వరకు అయితే ఆందోళనలో ఉంటారు. లోపల ఉన్నా కానీ ప్రశాంతత ఉండదు. సో ఇలాంటి ప్లేస్లో ఎంతో కొంత ఛార్జ్ ఇచ్చి అయినా సరే ఇక్కడ పార్కింగ్ చేసినప్పుడు ఒక సేఫ్టీ అయితే ఉంటుంది. తర్వాత వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇది కార్ పార్కింగ్ చేసేటప్పుడు కూడా మొత్తం సెన్సార్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలైనా కానీ ఎవరైనా కానీ పార్కింగ్ చేసేటప్పుడు ఒకవేళ దాని పక్కకు పోయినా కారు కొంచెం అటు ఇటు అయినా కానీ ఒకటేసారి ఆగిపోతుంది. సో సెన్సార్ సిస్టమ్ అనేది పెట్టిర్రు. సెన్సార్ సిస్టమ్ పెట్టడం వల్ల చాలా సేఫ్టీ అయితే ఉందని వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తం మీద ఇప్పటికైతే ఈ ట్రయల్ రన్ జరుగుతుంది. ఒక దాదాపు వారం రోజుల పాటు ట్రయల్ రన్ ఉంటుంది. తర్వాత వారం రోజుల తర్వాత దీన్ని పూర్తిగా లాంచ్ చేసే ప్రయత్నం చేస్తారు. తర్వాత అమీర్పేట్లో కూడా ఇలాంటిదే ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. సో దాని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే బయటకు రాలేదు. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటిది ఇది ఒకటే. సో ఇలాంటి సిస్టమ్స్ ఇంకా కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.